హాయ్ హలో అందరు నమస్కారం. అయితే నేను దేనిపైన మాట్లాడుతున్నా అంటే ఈరోజు బిగ్ బాస్ షో, బిగ్ బాస్ సీజన్ 10 నడుస్తుంది కదా. బిగ్ బాస్ సీజన్ 10 పైన ఏవైతే సెలక్షన్స్ ఉన్నారో బిగ్ బాస్ 10 హౌస్లోకి వెళ్ళడానికి ఏవైతే సెలక్షన్స్ ఉన్నాయో దానిపైన ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ విషయం మీరు మాట్లాడుతున్నారు అంటే దానికి నేను ఒక్కొక్క వీడియో ప్లే చేస్తాను. అసలు ఇక్కడ ఉన్న కొరియోగ్రాఫర్స్ మరియు యాంకర్ శ్రీముఖి అండ్ కొరియోగ్రాఫర్స్ వచ్చేసి ఆ, అభిజిత్ అండ్ నవదీప్ అండ్ బిందు. ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారే వీళ్ళ కళ్ళకు కవరం ఎక్కినట్టున్నారు. వాస్తవం చూసుకున్నట్టయితే వీరి అండ్లకు కవరం ఎక్కినట్టున్నారు. అసలు ఈ బిగ్ బాస్ షోనే బేకర్. అయితే ఎవరికైనా ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశకు మానవుని ఆశకు అద్దం అనేది ఉండదు వాస్తవంగా. ఎవరైనా అని ఒక గోల్. బిగ్ బాస్ అంటే అంతకుముందు వచ్చేసి చాలా మంది కింది స్థాయిలో అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్తే చాలా మంది వాళ్ళకు ఒక మంచి ఫేమ్ వచ్చింది. మంచి మంచి వాళ్ళు వెళ్ళిండ్రు, వాళ్ళకు ఫేమ్ వచ్చింది. గంగవ్వ వెళ్ళింది. ఆ తర్వాత వచ్చేసి పల్లవి ప్రశాంత్ వీరు వెళ్ళిండ్రు. ఇంకా ఇట్లా సోషల్ మీడియా వాళ్ళలో ఇంతకుముందు కూడా వెళ్ళిండ్రు. ఎవరు చాలా మంది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఏదైతే క్రియేటివిటీ చేస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ను బయట పెడుతూ పబ్లిక్లో వాళ్ళ కొంత ఆదరణ ఉంది. వాళ్ళు కొంత మేము కూడా బిగ్ బాస్లోకి వెళ్తే అయితే బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళు సినిమాలకు పోతారు అనేసి ఇది ఒక గట్టి నమ్మకంతో చాలా మంది కూడా మంచి ఫేమ్ వస్తుంది అనేసి మంచి మంచి వాళ్ళకు పరిచయాలు అవుతాము. బిగ్ బాస్లో వెళ్తే మాకు మంచి మంచి ఛాయిస్లు వస్తాయి సినిమాలలో అనేసి ఆశతోటి బిగ్ బాస్లోకి వెళ్తారు. ఎవ్వరు కూడా ఏదో ఆశించి కాదు, మీరు ఏదో అవార్డులు ఇస్తారని కాదు, ఒక ఫేమ్ వస్తుంది బిగ్ బాస్లోకి అనేసి వెళ్తారు. సినిమా ఛాయిస్లు వచ్చేస్తాయి అనేసి ఈ విధంగా చాలామంది వెళ్తారు. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఒకసారి వినండి. అయితే నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నా, ఒక్కొక్క క్లిప్స్ తీసుకున్నాను. ఆ క్లిప్స్ మీకు ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఎట్లా ఉంది అంటే అసలు దానికి సంబంధమే లేదు. చూపిస్తాను, ఒకసారి చూడండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. నా పేరు వచ్చేసి రన్నింగ్ రాజా. రన్ చేస్తూ చెప్పండి. అతని పేరు వచ్చేసి మంచి ఇన్స్టాగ్రామ్ లో మంచి రీల్స్, మంచి ఫేస్బుక్ ఏది మన యూట్యూబ్ లో మంచి రీల్స్ చేస్తూ చిన్న చిన్న షార్ట్స్ చేస్తూ మంచి వీడియోస్ వ్యూస్ బాగా వస్తాయి. ఆయనకు మంచి పాపులర్ ఉన్న వ్యక్తి రన్నింగ్ రాజా. చాలా పేదరికం వ్యక్తి ఆయన. ఆయనకు ఆయనకు మంచి యాక్టింగ్, ఆయనలో ఉన్న టాలెంట్ను బయట పెట్టుకుంటాడు. ఏది మన యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో ఆయనకున్న టాలెంట్ పెట్టుకుంటాడు. మరి శ్రీముఖి ఏమన్నది ఒకసారి మనం ప్లే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ప్లే చేస్తున్నా, అక్కడ చూడండి. నువ్వు ఒక్కనే ఇంత నాయన అరుస్తుంటే నువ్వు పోతావా ఫస్ట్, నన్ను పోమ్మంటావు బయటికి? నీవు పోతావా ఫస్ట్, నన్ను పోమంటావా? మీరు ఉండాలి, నేను ఉండాలి, ఈ షో ఇట్ అవ్వాలి. ఇది చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా? అవును. షో పెట్టాలి. అంత క్రియేటివిటీ చేసాడు, అంత ఇన్సల్ట్ చేసిన. కాదు, నీ పేరు రన్నింగ్ రాజా ఎందుకు? రన్నింగ్ వీడియోస్ చేస్తూ 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 ఉండంగా రన్నింగ్ రాజా అనేది బాగుంటదని నేను రన్నింగ్ రాజా పెట్టుకున్నాను. చూసారు కదా, నేను వీడియోస్ రన్నింగ్ చేస్తూ రన్నింగ్ రాజా బాగుంటది కాబట్టి ఆయన రన్నింగ్ రాజా అని పేరు పెట్టుకున్నాడట. అసలు ఎంత ఎట్టకరంగా అడుగుతున్నారు ఆయనను. ఏ షోకి వచ్చారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీరు తెలుసుకొని నెక్స్ట్ టైం వెళ్తున్న షోకి వెళ్ళండి. నా తరపు నుంచి రెడ్. అరే నవదీపు, ఆ పిచ్చినా కొడుక, ఒకసారి గుర్తున్నదా? పిచ్చినా కొడుకు నువ్వు. మరి అతనిలో ఉన్న టాలెంట్, ఆయన ఏవైతే వీడియోస్ ఉంటాయో అవి చేస్తూ మీ యొక్క ఏది ఆయన కూడా బిగ్ బాస్కి వెళ్ళడానికి పెట్టుకున్నాడు కాబట్టి, సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి, మీరు ఆయనలో ఉన్న టాలెంట్ పెట్టుకోవాలి కాబట్టి ఆ టాలెంట్ మీరు టాస్క్ ఇచ్చిండ్రు. ఏ విధంగా అయినా యాక్టింగ్ చేయొచ్చు. మరి మళ్ళీ వెటకరంగా మీరు చేస్తే తీసుకుంటారని అంటాను మాట్లాడడం ఏంది అసలు? నేను పొలంలో పని చేసిన ఏ పనైనా చేస్తా. ఎవరితో ఎలా మెదులుకోవాలో నేను మెదులుకుంటా. లేదు సార్, ఎవరితో పొలంలో నేను పని చేసిన ఎవరితో మెదులుకోవాలనో అలా మెదులుకుంటా. అంటే హబ్లో ఏది మన ఏదైతే హబ్ ఉంటుంది, ఆ హబ్లో వచ్చేసి
చాలా మంది ఉంటారు. బిగ్ బాస్ హబ్లో వచ్చేసి చాలా మంది ఉంటారు. ఆ చాలా మందిలో ఎవరితో ఎలా మెదుకోవాలనో అలానే మెదుకుంటా. అంటే నేను రైతుగా కష్టపడ్డా, విలేజ్లలో కష్టపడ్డా కాబట్టి ఎవరితో ఎలా ఉండాలనేసి నాకు ఎరక, నేను మెదులుకుంటా అని చెప్పాడు. కాదు ఇప్పుడు శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది ఎలా మెదలాలో తెలుసు అన్నావు ఎలా మెదులుతావు నుంచి మా బంగారు తల్లి మా అమ్మ టచ్ చేస్తే చంప మీద కొడతా. దూరం వెళ్ళు. దూరం నుంచి మాట్లాడు. దూరం నుంచి ఏదో మాట్లాడు. ఫన్ కోసం చేశాను. అమ్మా, నాకు ఒక మాట నాకు అర్థం కాదు. అక్క, మా అమ్మ బంగారు తల్లి అంటే టచ్ చేస్తే చెంప వలుగుతాట. నిన్ను రాసుకొని పూసుకొని వాటేసుకున్న వంతో నీవు వీకలేవే, మరి నన్ను వలదెంగలేవు. అంటే ఆ షోలు బాగుంటాయి మీకు, ఇట్లాంటి వాళ్ళు షోలు బాగుంటాయా? బెత్తర్ ఇదొకటి. ఏది ఏ విధంగా మాట్లాడాలి కానీ నేను ఆ విధంగా మాట్లాడుతుంది. ఆ లాంగ్వేజ్ మంచిది కాదు. చెప్పు తెగుతుందా, సారీ చెంప వలుగుతుందని అని మాట్లాడేది చూడు, అది చాలా ఘోరం అసలు. మళ్ళీ ఒకసారి చూడండి. మా అమ్మ టచ్ చేస్తే చంప మీద కొడతా. దూరం వెళ్ళు. ఫన్ కోసం బాగానే ఉంది, మీరు చెప్పమన్నా దూరం నుంచి చెప్పండి. అంటే ఆమెతో ఎట్లా మెదులుకోవాలన్నా యాంకర్ అడిగిండు, యాంకర్ అన్న కొరియోగ్రాఫర్ అడిగిరు, మరి ఆయన పోయి బతిలాడుకుంటున్నాడు. దానికి ఆమె అంత సీరియస్ అయితే ఈట పెద్ద డ్రామా నడుస్తుంది వాస్తవంగా. చూడండి. దూరం నుంచి ప్లీజ్ అక్క చెప్పారక్క ప్లీజ్. సారీ సారీ సారీ. ముగ్గురు కూడా అభిజిత్, నవదీప్, బిందు ఈ ముగ్గురు కూడా రెడీ చేశారు. ఎందుకోసము? అక్కడ యాంకర్ను చేసిండు అనేసి. వాళ్ళే టాస్క్ ఇస్తారు, మళ్ళీ టాస్క్ చేయమని. ఆ విధంగా చేస్తే మళ్ళీ వాళ్ళే ఇబ్బంది చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకసారి చూసిర్రా ప్రజలారా? ఇది ఒకటి చూసిర్రు కదా ప్రజలారా? అయితే ఇంకొక వీడియో నేను ఓపెన్ చేస్తా. చాలా తీసుకున్నా వీళ్ళ క్లిప్స్ నేను. స్పీకింగ్ యువర్ వెరీ బోరింగ్ అక్షయ్. ఈ అక్షయ్ అనే అబ్బాయి బీయింగ్ ఏ హోస్ట్ మీరు క్యాండిడేట్ ని ఫుల్ ఫ్లెజ్ గా ఎవాల్యుయేట్ చేయండి, బయటకు పంపలేరు కదా. జస్ట్ హోస్ట్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది జ్యూరీ. అదే అంటారు మీరు సూపర్ హోస్ట్. ఇంకా ఇంత టైం ఇవ్వలేం నీకు. ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అక్కడ నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏం చెయ్యట్లేదని రెడ్ ఇవ్వమని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం నచ్చలేదు నా దగ్గర, రెడ్డి ఇవ్వని ఎందుకు అడుగుతారు అది చెప్పు. ఆర్గ్యుమెంట్ నాకు నచ్చలేదు. నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, మరి ఆయన ఉన్న టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలి అని అంటుండు. మీరు ఏం చేయాలి కాబట్టి బయటికి పంపిస్తున్నా అని మాట్లాడుతున్నారు. ఒకసారి జ్యూరీ. అదే అంటారు మీరు సూపర్ హోస్ట్. ఇంకా ఇంత టైం ఇవ్వలేం నీకు. ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అక్కడ నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏం చెయ్యట్లేదని రెడ్ ఇవ్వమని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం నచ్చలేదు నా దగ్గర, రెడ్డి ఇవ్వని ఎందుకు అడుగుతారు అది చెప్పు. ఆర్గ్యుమెంట్ నాకు ఎంత అహంకారము, ఎంత అది అసలు. అయితే ఆయనకి ఏం అర్థం కాలేదంటే ఆయన పాయింట్ ఆయనకు రెడీ ఇచ్చేసి, అంటే అక్కడ శ్రీముఖి ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తుందా? బాలు, ఇప్పుడు బిగ్ బాస్ కి డబ్బుల కోసం వెళ్తున్నావా, ఫేమ్ కోసం వెళ్తున్నావా, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నావా? నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటుండ్రు. వాళ్ళ కోసం ఒక నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. అంటే ఉప్పల్ బాలు ఉన్నాడు కదా, ఉప్పల్ బాలుకు ఏమని అడుగుతున్నది? నువ్వు డబ్బుల కోసం వెళ్తున్నావా, ఫేమ్ కోసం వెళ్తున్నావా, దేనికోసం వెళ్తున్నావా అని అడుగుతున్నది. అడిగినప్పుడు ఏం చెప్తున్నది ఈమె? విన్నారా? అయితే ఉప్పల్ బాలు ఏం చెప్తాడంటే, ఈయన నుండే అంట చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాట. ఎవరంటారు? నవదీప్ అంటారు. ఉప్పల్ బాలు ఉన్నాడు కదా, అతని గురించి అంట చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు ఆడియన్స్ అని. వీడు చీప్గా చూస్తున్నాడు, కానీ ఆడియన్స్ అని మాట్లాడుతున్నాడు. వీడు పెద్ద చీప్ గాడు. అసలు ఈ సెలక్షనే బేకర్. వీడేమో డ్రగ్స్ కలవట పడ్డ కొడుకు, వీడు తాగబోతు బిడ్డ, ఇక అందరు తాగబోతలు వచ్చి ఇప్పుడు ఈ సెలెక్ట్ చేస్తున్నారు ఈడ. కనీసము నాగార్జున పైన మంచి ఒక అభిప్రాయం ఉంటుంది, వీళ్ళని పెట్టి ఆ అభిప్రాయం కూడా తొంగల తొక్కేస్తున్నారు. కాబట్టి చెప్తా, ఇంకా చూడండి. బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం. కానీ అలా ఏమంటది బిందు, ఏమంటది బాలు నువ్వు ట్రాన్స్ గడ అంటారు. ఒకసారి వాడిని తెచ్చుకో,
ఇక నేను రఫ్గా మాట్లాడొద్దు. ఓ రోజు తెచ్చుకున్న తర్వాత అతను ట్రాన్సా ఏంది అనేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం మాట్లాడదు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కాకుండా ఒక మగవాడికి ఆయన ఒక ట్రాన్స్జెండర్ వాయిస్ వచ్చినంత మాత్రంలో నువ్వు ట్రాన్సా కాదనేది పరీక్షించాల్సింది, అడగాల్సినది ప్లేస్ కాదు. అది అడగాల్సిన ప్లేస్ కాదు. నువ్వు అడగవద్దు కూడా, అది అసలు అడగవలసిన ప్లేస్ కూడా కాదు. పబ్లిక్లో ఆయనకి ఎంత పరువు నష్టం కలుగుతుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది, ఆ విధంగా అడుగుతాను. మరి నేను నీకు మాట అంటున్నా, ఓ రోజు తెచ్చుకో. మరి ఈ విధంగా అంటే నీకు అంటది కదా, ఈ విధంగా అంటే నీకు పరువు నష్టం, నీ పరువు పోదా? నేను అంటున్నా అంటే నీ పరువు పోతుంది కదా. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా ఆ మాట అడగడానికి? కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఉప్పల్ బాలును నువ్వు ట్రాన్స్ కదా అంటే అంటే నీవు ఆడ కదా అని అడుగుతున్నావు, అంటే నీవు కొజ్జ కదా అని మాట్లాడుతున్నావు. సిగ్గు శరం ఉన్నదా ఏమన్నా నీకు అంటున్నా? నీకు సిగ్గు శరం ఉన్నదా? అసలు ట్రాన్స్జెండర్స్ అంటేనే ఎంత వాళ్ళకు గౌరవం ఇవ్వాలి. ఎంత గౌరవం అంటే వాళ్ళను సాక్షాత్తుగా ఏది పార్వతి పరమేశ్వరుడు రూపం ఏదైతే ఉంటుందో సగభాగం అనేది వాళ్ళ రూపంలో ఆ భాగం కనబడుతుంది. వాళ్ళ రూపంలో ఆ భాగం కనబడుతుంది. ఎందుకంటే శివుడే సాక్షాత్తుగా సగ రూపం వేసిండు. ఏది పార్వతి సాక్షాత్ శివుని ప్లేస్లో ఉన్న వ్యక్తులనే వాళ్ళు అంత, మనం కూడా అంత పూజలు చేయము కానీ వాళ్ళు అంత ఆదరిస్తారు. వాళ్ళని పట్టుకొని ఒక ట్రాన్స్జెండర్ పట్టుకొని ఒక వేదిక పైన వాళ్ళు నువ్వు ట్రాన్స్ కదా అని నువ్వు ఎట్లా మాట్లాడతావు? అసలు ఆయన ట్రాన్సా కాదా అనేసి నీకు అవసరం ఏమున్నది? నీకు ట్రాన్సా కాదా నిజమా కాదా అంటే తెచ్చుకుంటే ఓ రోజు తెచ్చుకుంటే అర్థమైపోతుంది అది క్లియర్గా. అది ఉప్పల్ బాలు ట్రాన్సా కాదా అని తెలుసుకున్నారనుకో ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోతుంది. అర్థమైందా? ఇంకోటి వీళ్ళు ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూపిస్తా. ఇగో ఇలాంటివి నస్తాయి. ఎట్లా నస్తాయి? ఇగో ఇట్లా జిమ్ కండల్ ఏమున్నది అబ్బా నవ్వండి. అట్లాంటి వాళ్ళు నస్తారు కదా. ఇట్లాంటి కండలు ఉన్న వ్యక్తులు అంటే ఎంత ఇష్టమో అసలు అర్థమే కాదు. మరి కండలు చూపించమంటే అడుగుతుందా శ్రీముఖి పోయి అతన్ని? మరి ఏం అడుగుతుందో ఏమో నాకు అసలు అర్థమే కాదు. ఇంకా 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 వేరే కూడా చూపిస్తా. వీళ్ళ 4-5 క్లిప్స్ మొత్తం చూసిన. వీళ్ళంత చెండాలమైన అసలు దీనికి అప్లై చేసుకునే అవసరం లేదా అని అనుకుంటా నేను. ఇంకొకటి తీసిన, ఇంత ఘోరాది ఘోరమైంది. ఇంకా నేను ఇంకా చూపిస్తా. ఈయన వీడియోస్ చేస్తే అన్ని ఎక్కిలి వీడియోస్ అంట. అయితే ఉప్పల్ బాలు చేసే వీడియోస్ ఎక్కిలి వీడియోస్ అన్నా నీవేమన్నా పీకుడు సినిమాలు తీసినావా? నువ్వు అన్ని చిల్లర సినిమాలే కదా నీవు తీసింది. నీవు కూడా వీడియోస్ చేస్తావు, అన్ని చిల్లరే కదా. కాబట్టి ఉప్పల్ బాలు చేసిన వీడియోస్ అన్ని చిల్లర వీడియోసా? సిగ్గున్నదా నీకు? అసలు శరం ఉన్నదా నీకు అసలు అంటున్నా? నేను నాకేది కాళ్ళు తుడిసే తెలియదు చూస్తున్నామా ఎట్లా నాకుతాడు చూడు. ఇట్లాంటి వాళ్ళు కావాలి ఈయన. ఇగో ఎవరేడు అభిదిక్ గాడు. అభిదిక్ గాడు ఎలా చేస్తున్నాడు చూడు ఒకసారి, చూస్తుండ్రు ఒకసారి. ఇట్లాంటివి కావాలి ఇంటికి. కసక్కి లాగా ఉండాలి. కసక్కి ఉంటేనే బాగుంటాయి. నేను డైరెక్ట్ ఇప్పి చెప్తుంటే కానీ నేను డబుల్ మీనింగ్ తోటి చెప్తున్నాను, అర్థం చేసుకోండి అంతే. చెప్పొద్దు కాబట్టి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇంటికి కసక్కి కావాలి మొత్తం. అగో కాళ్ళు తుడుస్తాడు, కావాలంటే అన్ని చేస్తాడు. ఎందుకంటే ఇప్పటికే సినిమా ఫీల్డ్లలో చాలా మంది కమిట్మెంట్ ఇయ్యందే అసలు సినిమాలకే తీసుకోరనేది చాలా మంది అపోహ ఉంది. కానీ ఇలాంటి చిల్లరగాడు ఇట్లాంటి వేషాలు వేస్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అమ్మాయి పోయి కాలు తుడుచుడు ఇట్లాంటివి కావాలి వీళ్ళకి కావాల్సినవి ఇట్లాంటి. మరి ఆమె దగ్గర ఏం దొరికిందేమో, అందం ఒకటి దొరికింది మీ దగ్గర, ఇంకేం దొరకలేదు.
మన దగ్గర జిమ్ బాడీ దొరికింది ఆ శ్రీముఖికి, ఇంకేమో ఆమె దగ్గర అంతం దొరికింది. ఒక్కటి అయితే నాకు తెలిసి సింగర్ ఏదైతే రైతు బిడ్డ సింగర్ జ్యోతి ఉన్నదో ఆ అమ్మాయిని ఒక్కరిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే, కాబట్టి నేను చెప్తా ప్రజలారా, ఎందుకంటే వీళ్ళ బిగ్ బాస్ షో పూర్తి డూబు అని తెలిసిపోతుంది కదా, దానికోసం అని వీళ్ళు సెలెక్ట్ చేశారు. లేకుంటే సెలెక్ట్ చేసే వారే గారు. కాబట్టి బిగ్ బాస్ షోలో ఏదైతే ఉన్నదో పూర్తిగా ఇదంతా ఫేక్ డ్రామా. వాస్తవంగా దీనంత చిల్లరగా షో లేదు. బిగ్ బాస్ నేను ఆల్రెడీ బిగ్ బాస్ 1 బెస్ట్ అనుకున్నాం, బిగ్ బాస్ 2 బెస్ట్ అనుకున్నాం, బిగ్ బాస్ 3 కూడా బెస్ట్ అనుకున్నాం. బిగ్ బాస్ 4 సీజన్ 4 ఏ నుండి అయితే నడిచిందో ఇది మొత్తం డ్రామా, ఇది మొత్తం ఫేకు. చాలా గ్రేట్ అనుకున్నాం. అసలు ఏది పల్లవి ప్రశాంత్ ఏదైతే ఉందో ఆయన పోయే వరకు చాలా గ్రేట్. అసలు రైతులకు కానీ కింది స్థాయిలో ఉన్న యాక్టర్స్ కూడా సోషల్ మీడియాలలో యాక్టింగ్ చేసుకునే వారికి కూడా ఇది క్లియర్గా ఇస్తుంది అని నేను అనుకున్నా. కానీ ఈరోజు నేనే కాదు యావత్ తెలంగాణ కూడా అంటున్నా, దీని గ్రాఫ్ ఎంత పడిపోయింది అంటే ఇట్లున్నది, ఇట్లా పడిపోయింది. ఈ రోజు వరకు ఎవరు చూడరు బిగ్ బాస్ నుండి. ఈ బిగ్ బాస్ అంటేనే పెద్ద చిల్లెరా. కాబట్టి ఈ బిగ్ బాస్ ను బ్రాండ్ చేయాలి. వాస్తవంగా చూస్తున్నట్టయితే గవర్నమెంట్ దీన్ని బ్రాండ్ చేయాలి. చేస్తేనే ఏదన్నా ఇంకో వేరే షోలు ఉన్నాయి, గేమ్ షోలు ఉన్నాయి, అన్ని పెట్టుకోండి. కానీ రకరకాల వీళ్ళు ఏందో అసలు అర్థం కాదు. వీళ్ళకి యాడ్స్ రావాలి, యాడ్స్కు డబ్బులు ఇవ్వాలి, అంతే. ఇది సెలెక్ట్ చేసుడు కూడా మరి ఇంతకుముందు ఆ బిగ్ బాస్ 1 బిగ్ బాస్ 2 ఇవన్నీ ఎట్లా లోపల సెలెక్ట్ చేసారో ఇవి కూడా అలాగే దాన్ని చేయాలి. కానీ బయటకు వచ్చినాక వాళ్ళని ఇన్సల్ట్ చేయడము, వాళ్ళని ఫీల్ చేయడము, నీకు ఎవడా మీ ఇచ్చింది వాళ్ళని? ఎవడు మీద అంత మాట్లాడాల్సిన హక్కు ఎవడిచ్చాడు? అంత ఫీల్ చేయడం స్మూత్గా చెప్పాలి, ఎగదాలిగా చెప్పాలనా? వాళ్ళని నచ్చలేరా? బలుపు ఈ ముగ్గురికి ఏమి సుఖమైన వాళ్ళు కాదు. వాడేమో డ్రగ్స్, ఈమె కూడా ఏం తీసుకుంటదేమో, వాడు కూడా పక్కన ఉన్నోడు కూడా వాడైతే ఈ అమ్మాయిల కాలు నాకనికనే సరిపోతాడు. ఎవడు అభిదీప్ వాడు అమ్మాయిల కాలు నాకనికనే సరిపోతాడు, కాలు తూడనికనే సరిపోతాడు వీడు. కాబట్టి ప్రజలారా ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బిగ్ బాస్ ఏదైతే ఉన్నదో దీని బిగ్ బాస్ 10 ఏదైతే ఉందో ఎవరు కూడా మ్యాక్సిమం చూడకండి. మేము ఏం చేస్తామంటే జస్ట్ అప్డేట్ మాత్రం ఇస్తాం. మేము అంత క్లారిటీ కాదు దీనికి. మీరు నిజమైన వారికి ఆ దాంట్లో యాక్టింగ్ రాదు. ఎందుకంటే సినిమాలలో నిజమైన యాక్టర్స్ కు యాక్టింగ్ కాదు, వాళ్ళకు కమిట్మెంట్ ఇస్తేనే అమ్మాయిలను తీసుకుంటారు. ఎక్కువ మాత్రం చూడండి, ఇందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు చాలా తక్కువ ఉంటారు. అది కూడా బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు. డబ్బున్నోళ్ళు యాక్టర్ బాగా ఫేమ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ బాగున్న వాళ్ళకే డబ్బులు అందించేటోళ్ళు కానీ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అందరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.